బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సహస్ర హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహస్రను చంపిన బాలుడి మనస్తత్వంపై విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఐదారేళ్లుగా ఓటీటీ సోషల్ మీడియాలో క్రైమ్ సిరీస్కి అలవాటు పడ్డాడు అతగాడు. క్రైమ్ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాడు బాలుడు. తల్లిదండ్రులు మందలించిన పెడచెవిన పెట్టాడు ఆ బాలుడు. నేర మనస్తత్వంతో పెరిగాడు ఆ నిందితుడు. స్కూల్కు డుమ్మా కొడుతూ క్రికెట్కు వెళ్ళే అలవాటు ఉండేదట. క్రికెట్కు వెళ్ళే అలవాటు ఉండేదట. తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ కొనుక్కున్నట్లు గుర్తించారు. కేవలం బ్యాట్ దొంగతనం కోసం పాపను చంపేశాడు బాలుడు. రక్తం అంటిన కత్తిని కరిగేశాడు ఆ బాలుడు. పేరెంట్స్ చూడకుండా కత్తిని దాచిపెట్టాడు నిందితుడు. రక్తం మరకలు అంటిన ఆ బట్టలను వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేశాడు నిందితుడు. అంటే అర్థం చేసుకోవచ్చు అతగాడి మనస్తత్వం ఎలాంటిది అనేది, క్రిమినల్ మెంటాలిటీ ఎలా డెవలప్ అయింది అనేది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇతగాడికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు ఇంకా వెలుగులోకి రావడం జరుగుతోంది? సహస్ర మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలంతా కూడా బయటికి వచ్చాయి. ఏదైతే ఆ బాలుడుకున్న స్ట్రేంజ్ మైండ్ కానీ ఆ మెంటాలిటీ అంతా కూడా ఒక కిల్లర్ కి సంబంధించిన మెంటాలిటీ ఉందని కూడా తెలుస్తుంది. క్రిమినల్ సిరీస్ చూడడం, క్రైమ్ కి సంబంధించిన ఓటీటీ కానీ సోషల్ మీడియాలో తరచూ వాడడం, ఇదంతా కూడా అతనికి ఇంపాక్ట్ అయింది. ఒకవైపు తల్లిదండ్రులు మందలించినప్పటికీ కూడా అతను వినలేదంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే ప్రస్తుతం తేలిన పరిస్థితి. ఒకవైపు తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా ఈ క్రిమినల్ మెంటాలిటీ అంతా కూడా ఆ వెబ్ సిరీస్ చూడడం వల్ల, హిందీ సిఐడి కానీ ఓటీటీ చూడడం వల్లనే ఇతనికి ఇంపాక్ట్ కలిగిందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తున్న విషయం. అదే కాకుండా కేవలం ఒక బ్యాట్ కోసము అతి దారుణంగా తనకి తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కేక్ తినిపించి సహస్రకి బర్త్డే విషెస్ చెప్పి కేక్ తినిపించిన చేతులతోనే అతి దారుణంగా హత్య చేశాడు. అతని మెంటాలిటీ మాత్రము మొదట కుటుంబంకి తెలియకుండా, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తండ్రి మద్యానికి బానిసయ్యి ఆయన ఎక్కడ కూడా ఉద్యోగం చేయలేదు, తల్లి మాత్రం ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఇల్లంతా కూడా గడుపుతుంది. ఈ క్రమంలోనే ఎవరైతే బాలుడు సాయి అనే వ్యక్తి, మైనర్ బాలుడు ఉన్నారో అతను బ్యాట్ కావాలి అని ఒక దుర్బుద్ధితోని ఎలాగైనా దొంగతనం చేయాలి, గ్యాస్ ని లీక్ చేయాలి, అక్కడ ఎవరు లేని సమయంలో బ్యాట్ దొంగతనం చేయాలి, అతనితో పాటు కత్తి తీసుకొని వెళ్ళడం, ఎవరైనా అడ్డొస్తే కత్తి చూపించి మరి బెదిరించి ఆ బ్యాట్ ని మరియు అక్కడున్న డబ్బుల్ని కూడా దొంగతనం చేయాలని అంటూ ప్రీ ప్లాన్డ్ గా 2 months క్రితమే అతను లెటర్ రాసుకోవడము, దాదాపు ఆ లెటర్ లో కూడా ఎలా దొంగతనం చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ప్రీ ప్లాన్ గా ఎగ్జిట్ ఎంట్రీ, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా మిషన్ డన్ అని ఒక డిఓ అండ్ డాన్ అన్నట్టు కూడా, మిషన్ డాన్ అన్నట్టు కూడా ఆ లేఖలో ప్రస్తుతము రాసి ఉంది. ఇదే అంతా కూడా అతను ఇంప్లిమెంట్ చేశాడు. ఒకవైపు కత్తి అంతా కూడా క్లీన్ చేయడం, సహస్రాన్ని దాదాపు 20 కత్తిపోట్లు తన మీద కూర్చొని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత పోలీసులని తప్పుదోవ పట్టించడం, అదే కాకుండా ఇంటి నుంచి ఇంటికి దాదాపు 10 meters డిస్టెన్సే ఉంది కాబట్టి అది దూకడము, ఇంటి లోపలికి వెళ్ళిన వెంటనే ఆ వాషింగ్ మిషన్ లో అతనున్న దుస్తులు ఏవైతే రక్తం మడకలంట పడ్డాయో అదంతా వాషింగ్ మిషన్ లో వేసేయడం, మొత్తం క్లీన్ చేయడము, కత్తిని క్లీన్ చేసి ఆ లేఖని ఆ బట్టలు ఇవంతా కూడా సజ్జ మీద దాచిపెట్టడం. ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇతను సస్పీషియస్ గా కనిపించాడు అంటూ కూడా పోలీసులకి చెప్పడం, ఆ తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో ఇంటరాగేట్ చేసిన తర్వాత అవును నేనే చంపాను, మొదట చంపాలి అని నేను అనుకోలేదు, కేవలం దాని లోపడున్న డబ్బులు బ్యాట్ తీసుకోవడానికి మాత్రమే ఆ ఇంటికి వెళ్ళాను, అనేక సార్లు నేను అలా దూకాను, వాళ్ళ తమ్ముడితో కూడా నేను ఆడతాను, సహస్ర గట్టిగా అరిచేసరికి నాకు భయం అయ్యి నేను ఏం చేస్తున్నా తెలియక నేను పొడిచేశానంటూ కూడా ఇటువంటివి చెప్పడం. కానీ అతను ఒక క్రిమినల్ మైండ్ సెట్ అంతా కూడా పోలీసులకే షాకింగ్ అనిపించింది. అంటే ఒక 10th grade చదువుతున్న వ్యక్తికి ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఎలా వచ్చింది, 10 సంవత్సరాల సహస్రాన్ని ఎలా చంపాలనుకుంటున్నాడు, 6th class అమ్మాయిని ఎలా చంపాడు అనే విధంగా కూడా పోలీసులకి ఇదంతా కూడా అతనే విడమర్చి చెప్పడము, ఒకటి తర్వాత ఒకటి నరేట్ చేయడము షాకింగ్ అనిపిస్తుంది పోలీసులకి. కానీ ఏదైతే ఘటన ప్రస్తుతం కుకట్పల్లిలో జరిగిందో అందరినీ కూడా కలిసి వేస్తుంది. అదే కాకుండా ప్రస్తుతం సహస్ర కుటుంబ సభ్యులు, వాళ్ళ మదర్ రేణుక, ఇంకా వాళ్ళ తండ్రి, వీళ్ళందరూ కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని కూడా ఎంత మైనర్ అని చెప్పినప్పటికీ కూడా మైనర్ కు ఉండాల్సిన మెంటాలిటీ లేదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, మీరు పంపించాల్సింది జోనల్ హోమ్ కి కాదు, ఇటువంటిది మా సహస్ర లాంటి అమ్మాయికి ఇంకెవరికి కూడా ఇటువంటిది జరగొద్దు, ఎవరికైనా సరే
శిక్ష పడాలి. ఎటువంటి శిక్ష అంటే నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేస్తే గానీ ఎవరికి భయం ఉంటుంది అన్నట్టు వాళ్ళ వర్షన్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే జస్ట్ కుకట్పల్లికి మరోవైపు కేపాల్ కూడా చేరుకున్న పరిస్థితి, దీని గురించి మాట్లాడుతున్నాడు. అదే కాకుండా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున కుకట్పల్లిలో మాత్రం ఉధృత వాతావరణం ఏర్పడింది. రోడ్ అంతా కూడా దాదాపు 4 కిలోమీటర్స్ వరకు కూడా బ్లాక్ అయిన పరిస్థితి. పోలీసులు ఎంత కుటుంబాన్ని లిఫ్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం వినకుండా మాకు న్యాయం జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా డీపర్గా జరిగిందని చెప్పుకోవాలి. మరి చాలా లోతైన విచారణ చేశారు పోలీసులు. సహస్ర హత్య కేసులు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహస్రను చంపిన బాలుడి మనస్తత్వంపై విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. 5-6 ఏళ్లుగా ఓటీటీ సోషల్ మీడియాలో క్రైమ్ సిరీస్కు అలవాటు పడ్డట్టుగా తెలుస్తోంది. క్రైమ్ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడు ఈ బాలుడు. ఈ కథను మనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.